మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేస్తే 20% రాయితీ. అనధికారిక లేఅవుట్లో 10% ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయి ఉంటే మిగిలిన 90% ప్లాట్ల క్రమబద్ధీకరణ అనుమతి. దరఖాస్తుల పరిష్కారంపై ఒక రోజువారీ సమీక్ష ప్రక్రియ వేగవంతం. డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన జరిగిన మంత్రుల సమీక్షలో నిర్ణయాలు. మరి ఎల్ఆర్ఎస్ ప్రక్రియ వేగవంతానికి ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ చేయించుకునే దరఖాస్తుదారులకు 20% రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్పై సచివాలయంలో బుధవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశం జరిగింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి దొద్దిల్ల శ్రీధర్ బాబు ఈ సమీక్షలో పాల్గొన్నారు. అనధికారిక లేఅవుట్లో కేవలం 10% ప్లాట్లు రిజిస్టర్ అయి ఉండి మిగిలినవి రిజిస్టర్ కాకపోతే ఆ 90% ప్లాట్ల క్రమబద్ధీకరణకు అనుమతించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు మంత్రులు తెలిపారు. మరి ప్లాట్ కొనుగోలుకు సంబంధించినటువంటి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ ఉన్న వారికి కూడా 25% రాయితీలు ఇస్తున్నామని వెల్లడించారు. 4 ఏళ్లుగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, పేదల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 27.7 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు రాగా వాటిలో 9 లక్షల దరఖాస్తులని పరిష్కరించారు. అందులో కూడా క్రమబద్ధీకరణకు అనుమతించిన దరఖాస్తులు కేవలం 1,70,000 మాత్రమే. వాస్తవానికి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ద్వారా రూపాయలు 8,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని ప్రభుత్వం ఆశించిన పురోగతి కల్పించలేదు. గత ఏడాది ఆగస్టులో ఈ పథకం అమలుకు ప్రభుత్వం ప్రకటన చేసిన ఇప్పటి వరకు కేవలం 120 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. దరఖాస్తుల పరిష్కారంలో అనుకున్నంత వేగం లేకపోవడంతో ఈ పథకం అమలుపై రోజువారీ సమీక్ష జరపాలని మంత్రులు నిర్ణయించారు. ఒక్కటి ఏంటంటే, మీరు ఈ ఎల్ఆర్ఎస్ పెట్టుర్రి, పుల్ఆర్ఎస్ పెట్టుర్రి, ఏమైనా పెట్టుర్రి, ఏమంటానంటే మీ నిర్ణయాలు సరి అయినటువంటి నిర్ణయాలు లేదు కాబట్టి ప్రజల లోపల కాస్త అనుమానం ఉన్నది. ఏంటంటే ఎప్పుడు ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ హైడ్రా పేరు మీద హైడ్రా ఎప్పుడైతే మీరు దాన్ని ముందుకు తీసుకొచ్చిర్రో అప్పటి నుంచి మొత్తము కంప్లీట్గా రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, భూములు కావచ్చు, ఏదైనా సరే అన్నీ కూడా స్తబ్దతగా గురైపోయి అనుమానాలు బలిష్టంగా మైండ్లో నాటుకుపోయి ఉన్నాయి. ఆ అనుమానాలు రాకుండా మీరు ఇక ఏం చేస్తారో నాకు అర్థం కాదు. కానీ మరి ఎల్ఆర్ఎస్కు మరి చాలా తక్కువ, వాళ్ళు 8,000 కోట్ల ఆదాయం రాబట్టాలనేటటువంటి కాన్సెప్ట్లో ఉంటే మరి వాళ్ళకు వచ్చేటటువంటి ఫీడ్బ్యాక్ చాలా తక్కువ ఉన్నది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అనుమానం ఎక్కువైపోయింది. అరే వీళ్ళు ఏం చేస్తారు, అసలు ఎటువైపు తీసుకెళ్తారు, ఇలా మళ్ళీ ఎల్ఆర్ఎస్ కట్టించేసుకొని మళ్ళీ ఏం కథలు పెడతారు, ఇంకో కథ ఏమైనా పెడతారేమో అనేటటువంటి భయం మాత్రం వాళ్ళకు బలిష్టంగా ఉండిపోయింది. ఇక భట్టి విక్రమార్క గారు, అదేవిధంగా జూపల్లి, వీళ్ళంతా కూడా ఎవరు మన పొంగులెట్టి కానీ వీళ్ళంతా కూడా నేనేం చెప్తానంటే, ఫస్ట్ ముఖ్యమంత్రి గారి తమ్ముళ్ళు అన్నలు ఎవరైతే ఈ వ్యాపారం చేస్తున్నారో, రియల్ ఎస్టేట్ వ్యాపారము, అంటే ఆ భూముల దందా చేస్తున్నారో, ఎంఆర్ఓలను పిలిపించేసుకొని టోటల్గా భూములను ఎప్పుడైతే కబ్జా చేసుకుంటూ ఆ రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారో అది బంద్ చేయండి. ఫస్ట్ మీరు లోపల మాట్లాడండి, బయటకు బొక్కకుండా, దయచేసి బయటకు బొక్కద్దు. ఎందుకంటే దారుణంగా అది జరుగుతూ ఉన్నది. అది జరిగినా పట్టించుకోకపోతే ఒకవైపేమో ముఖ్యమంత్రి గారు అన్నదమ్ములు, ఒకవైపు దోపిడీ జరుగుతూ ఉన్నది, ఒకవైపు ముఖ్యమంత్రి గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చుకుంటా, మీతో స్టేట్మెంట్లు ఇప్పించుకుంటా ఎల్ఆర్ఎస్ కట్టమంటే ఎవరు కడతారు? అది ఉంటుందో పీకుతుందో తెలియదు, భూమిని ఏం చేస్తారో తెలియదు, ఎక్కడ ఏడా జెండా వాడతారో తెలియదు, ఎక్కడ దేన్ని ఏ పరిశ్రమలకు వాడతారో తెలియదు, ఎవరిని ఎట్లా ముంచుతారో తెలియదు. మళ్ళీ 1 లక్ష 2 లక్షల రూపాయలు కట్టి మళ్ళీ మేము నష్టం జరగాలన్నా ఇప్పటికే లేని పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ తిందామంటే తిండికి లేని పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉన్నది, బయటపడట్లేదు. మీరు హ్యాపీగా ఉన్నారు, మీరు హ్యాపీగా ఉండి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ ప్రజలకు చాలా సమస్యలు వచ్చి ఆల్రెడీ మెడకు చుట్టుకున్నాయి. ప్రతి ఒక్కరికి సమస్య మెడకు చుట్టుకున్నది.
నేను వందల మంది నోట్ల నుంచి వింటున్నా, ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. కానీ ఏం చేస్తాం, బోన్లో ఇరికిపోయారు అంతా. ప్రజలంతా కూడా ఒక పెద్ద తెలంగాణ అనేటటువంటి ఒక జైల్లో ఉండిపోయారు. చుట్టూ కంప్లీట్గా రాజకీయ నాయకులేమో బయట ఉన్నారు, ప్రజలంతా ఆల్రెడీ జైల్లో ఉన్నారు. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. మైండే జైల్లో ఉన్నప్పుడు మైండ్ను టోటల్గా చుట్టుముట్టినప్పుడు నీకు ఏం చేస్తారు? అర్థం కానటువంటి పరిస్థితులలో ఇలా తెలంగాణ సమాజాన్ని నెట్టివేసినరు. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు కాంగ్రెస్ లీడర్లు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా సందిగ్ధంలో పడిపోయినటువంటి పరిస్థితి ఇలా మనం చూస్తూ ఉన్నాం. మీకు అర్థం కాదు, ఉత్తి స్టేట్మెంట్ ఇచ్చుకుంటా అయ్యో రావట్లేదు, మనం అనుకున్న స్థాయిలో రావట్లేదు అన్నట్టు ఎట్లా వస్తుంది? మీరు అనుమానాన్ని హైడ్రాని ఇప్పటికి కూడా పేద ప్రజల ఇళ్ళనే కూలుస్తున్నారు తప్ప ఓవైసీ ఇళ్ళని ఎందుకు కూల్చట్లేదు? ఓవైసీ కాలేజ్ ఎందుకు కూల్చట్లేదు చెప్పండి ఒకసారి. దాన్ని మూలన పడేసారు. అందుకే పక్కోనికి ఆల్రెడీ మీరు మంచి అవకాశం ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. మరి 20% రాయితీ నువ్వు ఏ శాతం రాయితీ ఇచ్చినా అంత ఈజీగా కదలరు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగము మొత్తం టోటల్గా అతలాకుతలం అయిపోయింది. పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళంతా కూడా అప్పులు తీసుకొచ్చేసి పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు అతలాకుతలమైనరు. కొన్నటువంటి వాళ్ళు ఎల్ఆర్ఎస్ కట్టాలంటే కూడా ఏం జరుగుతుందో, మా భూముల్ని ఏం చేస్తారో అర్థం కానటువంటి పరిస్థితి. మీరొక మొత్తం గూండాయిజము, రౌడీయిజము మొత్తం ఏం చేస్తున్నారో అర్థం కాదు. ఇంటర్నల్గా మీరు గూండాయిజం చేస్తున్నారు, రౌడీయిజం చేస్తున్నారు, అన్ని రకాలుగా చేస్తూ ఉన్నారు. మొత్తం భూములన్నీ కబ్జా పెట్టేటటువంటి కార్యక్రమాల్లో ఉన్నారు. కాబట్టి మరి మేమేమన్నా అంటే పక్కోళ్ళకు ఖచ్చితంగా అది ప్లస్ అవుతుంది. అందుకోసమే మేము నోరును అదుపులో పెట్టుకుంటున్నాం.